నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు ఇక్కడికి. అలాంటి నీలో ఇంత శక్తి ఉందా? గుర్తుంచుకో, నేను లెవెల్ 9 వారియర్ని, కానీ నువ్వు లెవెల్ 1 కూడా దాటలేదు. నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వస్తారో ఇక్కడికి చేతకాని వాళ్ళు. దేవిక ఎవరి ఫైటింగ్ లెవెల్ అయితే ఎగతాళి చేస్తుందో అతని పేరే ధ్రువ. అతను క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చాడు. ధ్రువ ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. ధ్రువ తండ్రి మరణించిన తర్వాత అతని చిన్నాన్న మోసం చేసి వారి ఇంటిని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని తిరిగి పొందడానికి ధ్రువకి 3 కోట్ల రూపాయలు కావాల్సొచ్చింది. అందుకే ధ్రువ తన తండ్రి చిన్ననాటి స్నేహితుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా సహాయంతో భూమి నుండి కోట్ల మైళ్ల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్కి వచ్చాడు. కానీ వచ్చిన మొదటి రోజే క్రిప్టో వరల్డ్ లో పవర్ఫుల్ వారియర్ అయిన దేవికని తోడేలు అనుకుని కత్తితో దాడి చేశాడు. దేవిక ధ్రువని తీవ్రంగా అవమానించడంతో బలహీనుడిగా ఉన్నప్పటికీ ధ్రువ దేవికతో ఛాలెంజ్ చేశాడు. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను దేవిక. ఇప్పటి నుండి 2 నెలల తర్వాత నేను నీ అహంకారాన్ని నాశనం చేస్తాను. నన్ను బలహీనుడని, పిరికివాడని, పిచ్చివాడని పిలిచావు. నేను ఈ క్రిప్టో వరల్డ్ లోనే పవర్ఫుల్ వారియర్ అయినా నిన్ను ఓడించి చూపిస్తాను. లేదంటే నా పేరు ధ్రువానే కాదు. సరే ధ్రువ, నేను కూడా నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ గుర్తు పెట్టుకో, నేను పోరాటంలో నా వాళ్ళని కూడా వదలను. నువ్వు అపరిచితుడివి. దారుణమైన చావు రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకో. దేవుడి సన్నిధిలో అందరికీ న్యాయం జరుగుతుంది దేవిక. నేను నిర్దోషిగా ఉన్నప్పటికీ నువ్వు నన్ను అవమానించావు. అంతేకాకుండా నా పెంపకాన్ని ప్రశ్నించావు. నువ్వు దీనికి తగిన ఫలితం అనుభవించాల్సిందే. క్రిప్టో వరల్డ్ లో నీ ఓటమిని చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నీ మరణానికి దారి తీస్తుంది అని చెప్పి దేవిక ఒక విజిల్ వేసింది. అప్పుడు ఒక తెల్లని గుర్రం పరిగెత్తుకుంటూ దేవిక దగ్గరకు వచ్చింది. దేవిక దానిపై కూర్చుని వెళ్లిపోయింది. ధ్రువ కోపంతో నిలబడి అలా చూస్తూ ఉన్నాడు. దేవిక వెళ్లిపోయిన కాసేపటికి ధ్రువ కోపం తగ్గింది. ఇప్పుడు అతను తన ప్రతి మాటకు పశ్చాత్తాపడుతున్నాడు. ధ్రువ అలానే నిలబడి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. రే ధ్రువ, కనీసం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించాల్సింది. ఒకవైపు క్రిప్టో వరల్డ్ కి కొత్తగా వచ్చావు, పైగా వచ్చినప్పుడే శత్రుత్వాన్ని తెచ్చుకున్నావు. ఇక్కడ ప్రజలకి ఏలియన్స్ చంపి కొంచెం శక్తి సంపాదించడానికే సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఏలియన్లను వదిలే, జీవితంలో కనీసం ఎలుకను కూడా పట్టుకొని నాలాంటి వ్యక్తి కేవలం 2 నెలల్లో ఇదంతా ఎలా చేస్తాడు? రే ధ్రువ, ఇంకా నీ బ్రతుకు గోవిందా అని తనను తాను నిందించుకున్న తర్వాత ధ్రువ దేవాశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవాశ్రమం భూమి నుండి వచ్చిన ప్రజల స్థావరం. అక్కడ అందరికీ ఒక రూమ్ అలాట్ చేయబడింది. ధ్రువ దేవాశ్రమానికి చేరుకున్నప్పుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎందుకంటే బయట గ్రాండ్ మాస్టర్ మొత్తం దేవాశ్రమంతో సహా నిలబడి ఉన్నారు. పైగా గ్రాండ్ మాస్టర్ క్రిప్టో వరల్డ్ లో ఉన్న పవర్ఫుల్ వారియర్స్ లో ఒకరు. అతను ధ్రువతో, రే అది నువ్వేనా నా దేవిక డార్లింగ్ పై దాడి చేసి పోరాటానికి ఛాలెంజ్ చేసింది? నీకు బ్రతకాలి అనే ఆశ లేకపోతే చెప్పు, ఇప్పుడే నీ మెడలు విరగొట్టి ఫుట్బాల్ ఆడుకుంటాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు విషయం వేరే ఉంది. ఏం జరిగిందో నాకు అనవసరం. నేను ఇప్పుడే నీకు బుద్ధి చెప్పగలను, కానీ నేను అలా చేయను. మొత్తం దేవాశ్రమం ముందు దేవిక నిన్ను పోరాటంలో ఓడించినప్పుడు అసలైన మజా వస్తుంది. నువ్వు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతావు. ధ్రువకి ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను నిశ్శబ్దంగా తన రూమ్కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడే గ్రాండ్ మాస్టర్ అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఈ పిచ్చివాడికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నించినా లేదా మాట్లాడడానికి ప్రయత్నించినా అతను నా శత్రువు అవుతాడు. మీ అందరికీ తెలుసు, క్రిప్టో వరల్డ్ లో ఉండే ప్రజలు నా శత్రువుగా మారడానికి కంటే మరణాన్ని ఇష్టపడతారు. ధ్రువకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం దేవాశ్రమం ఇప్పుడు ధ్రువకు వ్యతిరేకంగా మారింది. ఇప్పుడు ధ్రువ ఏదో ఒక విధంగా ఏలియన్ను చంపి శక్తిని సంపాదించాలి. అప్పుడే దేవికతో పోరాడగలడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్రువ తన కత్తిని తీసుకుని అడవి వైపు వెళ్ళాడు. అతనికి వెళ్లేటప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన ప్రతి మాట ధ్రువకు గుర్తుకు వచ్చింది. బాబు ధ్రువ, నువ్వు క్రిప్టో వరల్డ్ కి వెళుతున్నావు కాబట్టి ఒక విషయం గుర్తుంచుకో. క్రిప్టో వరల్డ్ లో 4 రకాల ఏలియన్స్ ఉంటాయి. జనరల్ ఏలియన్స్, ప్రైమరీ ఏలియన్స్, మ్యూటెంట్ ఏలియన్స్, సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్. ప్రస్తుతం నువ్వు జనరల్ ఏలియన్స్, ప్రైమరీ ఏలియన్స్ మాత్రమే వేటాడాలి. నీ శక్తి పెరిగే కొద్దీ ప్రమాదకరమైన ఏలియన్లను కూడా వేటాడవచ్చు. వాటి నుండి నీకు డెవిల్ సోల్ లభిస్తుంది. నువ్వు ఏలియన్ సోల్ నమ్మి డబ్బు కూడా సంపాదించవచ్చు. ప్రొఫెసర్ ఆర్యగుప్తా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న ధ్రువ తనలో తానే మాట్లాడుకుంటూ, నేను జనరల్ ఏలియన్స్ ని మాత్రమే వేటాడాలి. ఎందుకంటే ప్రైమరీ, మ్యూటెంట్ లేదా సీక్రెట్ బ్లడ్ ఏలియన్స్ చాలా శక్తివంతమైనవి. వాటిని చంపడానికి నాకు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. అప్పుడే అతనికి చెట్ల దగ్గర ఏదో కదలిక కనిపించింది. ధ్రువ ఒక చెట్టు వెనక దాక్కుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అక్కడ నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకొచ్చింది. ధ్రువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ తాబేలుపై దాడి చేశాడు. కానీ ఆ తాబేలు ధ్రువ చేసిన దాడి నుండి తప్పించుకుంది. పైగా చూస్తుండగానే అది పెద్ద పంజా, పెద్ద దంతాలు కలిగిన తాబేలుగా మారింది. ఇదేదో సాధారణ ఏలియన్ అనుకున్నాను, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. దీన్ని చంపడం మాట దేవుడెరుగు. దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. ఇంతలో ఆ బంగారు తాబేలు ధ్రువపై దాడి చేసింది. దాంతో ధ్రువ నేలపై పడిపోయాడు. తాబేలు తన పంజాలతో ధ్రువ ఛాతీపై దాడి చేస్తోంది. ఈ రోజు తన చావు ఖాయమని ధ్రువకు అనిపించింది. కానీ అప్పుడే ధ్రువ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలాగోలా తాబేలుని తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి దట్టమైన అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఆ తాబేలు కూడా ధ్రువ వెనక పరిగెత్తింది. అది చూసిన ధ్రువ వెంటనే ఒక రాయి వెనక దాక్కున్నాడు. ఇదంతా నేను అనుకున్నంత సులభమైతే కాదు. ఇప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం వచ్చింది అని అనుకుని ధ్రువ కళ్ళు మూసుకున్నప్పుడు అతని కళ్ళ ముందు అతని తల్లి ఇంకా చెల్లి ఏడుస్తున్న ముఖం కనిపించింది. అతను వెంటనే కళ్ళు తెరిచాడు. నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి.
ఎలాగైనా నేను ఈ తాబేలును చంపి తీరాలి. అని అనుకోగానే అకస్మాత్తుగా ధ్రువలో శక్తి పెరిగినట్లు అతనికి అనిపించింది. అతను తన కత్తిని గట్టిగా పట్టుకుని చుట్టూ జాగ్రత్తగా తాబేలు కోసం చూడసాగాడు. తాబేలు ధ్రువ ముందు నుండి వెళ్ళగానే ధ్రువ తాబేలు మీదకి దూకి దాని మెడను నరికేశాడు. వెంటనే ఆ తాబేలు చనిపోయింది. అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది. బంగారు తాబేలు చంపబడింది. 010 జీన్ పాయింట్లను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి. ధ్రువ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది. మీకు 7 జీన్ పాయింట్లు ఇంకా బంగారు కవచం లభించాయి. అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో అతని ముందుకు ఒక బంగారు రంగు కవచం వచ్చింది. ఆ, బంగారు కవచం అంటే ఏంటి? ధ్రువ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది. దాన్ని ధరించిన తర్వాత ధ్రువ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు. అతను ఆ శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పంచ్ ఇచ్చాడు. అప్పుడు ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది. ధ్రువకి అప్పుడే మరో స్వరం వినిపించింది. ఈ బంగారు కవచం యొక్క శక్తి ముసుగు వెనుక మీ గుర్తింపు దాచి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. దాంతో తన దగ్గర ఈ కవచం ఉందని ఎవరికీ తెలియనివ్వకూడదని ధ్రువకు అర్థమైంది. మొదటి వేటలోనే ఇంత పెద్ద వస్తువు దొరికినందుకు ధ్రువ చాలా సంతోషించాడు. కానీ ధ్రువకు తెలియదు ఒక పెద్ద కష్టం ధ్రువ కోసం ఎదురు చూస్తోందని. ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకున్నప్పుడు ధ్రువకి భూమి నుండి ప్రొఫెసర్ ఆర్యగుప్తా వీడియో కాల్ వచ్చింది. ధ్రువ, నీ చెప్పేది జాగ్రత్తగా విను. నీ తల్లి అమ్మకేమైంది ఆర్యగుప్తా అంకుల్? ఏం జరిగింది? ధ్రువ, నీ బాబాయ్ పిన్ని మళ్ళీ వచ్చారు. వచ్చే 3 నెలల్లో 3 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గెంటేస్తామని చెప్పారు. 3 కోట్ల రూపాయలు నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను గుప్తా అంకుల్. మీరు అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. కానీ ధ్రువ, కేవలం 3 నెలల్లో అంత డబ్బు ఎలా సంపాదిస్తావు నువ్వు? అంకుల్, మీరు క్రిప్టో వరల్డ్కి పంపే ముందు చెప్పారు కదా, ఏలియన్ ఎనర్జీని అమ్మడం ద్వారా లక్షల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చని. అవును ధ్రువ, చెప్పాను. కానీ అదంత ఈజీ కూడా కాదు. ఏలియన్స్ ని చంపడం అనేది సులభంగా కనిపించిన వాస్తవానికి చాలా కష్టమైన పని. సరే, నువ్వు ఇప్పటిదాకా ఎంత డబ్బు సంపాదించావు? ఒక్క పైసా కూడా సంపాదించలేదు గుప్తా అంకుల్. కానీ మీరు ఆందోళన చెందకండి. అమ్మ కోసం, చెల్లి కోసం, ఏలియన్లతోనే కాదు దేవుడితోనైనా పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ధ్రువ వెంటనే ఫోన్ కట్ చేసి మళ్లీ వేట కోసం మళ్లీ అడవికి వెళ్ళాడు. కానీ అప్పుడే అతను కొంతమంది మాటలు విన్నాడు. నీకేమనిపిస్తుంది? ఆ పిచ్చి ధ్రువ 2 నెలల్లో దేవికాన్ని ఓడించేంత శక్తివంతుడు అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు? దేవికాని ఓడించడం అంత చిన్న విషయం కాదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అదే ధ్రువ ఇంకా దేవికల మధ్య యుద్ధం జరిగే రోజు. ఇద్దరూ వార్ రూమ్ కి చేరుకున్నారు. మొత్తం దేవాశ్రమం వారి యుద్ధం చూసేందుకు ఆతృతగా ఉంది. ప్రతి చోట వారి యుద్ధం గురించే చర్చలు జరుగుతున్నాయి. దేవిక, ఈ వెర్రివాడికి ఈ రోజు తన ముత్తాతలు గుర్తు రావాలి. వాడెవరితో పెట్టుకుంటున్నాడో వాడికి తెలియాలి. వాడు మళ్ళీ తిరిగి భూమికి పారిపోయేలా కొట్టువాడిని. ఇలాంటి మాటల మధ్య దేవిక ఇంకా ధ్రువ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి. దేవిక ఒక క్షణంలో ధ్రువను ఓడిస్తుందని అందరికీ తెలుసు. యుద్ధం మొదలవడానికి సైరన్ మోగగానే అందరూ సైలెంట్ అయిపోయారు. దేవిక కత్తి పట్టుకుని ధ్రువ దగ్గరికి వస్తోంది. ధ్రువ దగ్గరికి వచ్చిన దేవిక తన కత్తిని నేలపై పడేసి ధ్రువతో, ధ్రువ, నువ్వు కూడా నా గ్రూప్ లో చేరాలనుకుంటున్నావా? నువ్వొస్తే మా గ్రూప్ అత్యంత శక్తివంతంగా మారుతుంది. దేవిక ఎవరినైతే చంపాలని ప్రమాణం చేసిందో అతడిని తన గ్రూప్ లో ఎందుకు చేర్చుకోవాలనుకుంటోంది? బ్లాక్ క్రిస్టల్ కి ఉండే పవర్ ఏంటి? ధ్రువానే డాలర్ అని అందరికీ తెలిస్తే ఏమవుతుంది? ఇలాంటి కథను ప్రపంచమంతా ఆసక్తితో వింటుంది. ప్రజలు డబ్బులు ఖర్చు చేసి కూడా వినాలనుకునే కథ. అదే కథ ఇప్పుడు మీకు ఉచితంగా వినడానికి లభిస్తోంది. ఈ వీడియో అదృశ్యం అవ్వడానికి ముందే కింద ఇచ్చిన ఇన్స్టాల్ లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ స్టోరీ ధ్రువ AD 2500.